వెహికల్స్ కి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు రవాణా శాఖ అధికారులు. కానీ వాటి నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు. ధరలు హైగా ఉన్నా క్వాలిటీ దారుణంగా ఉంటోంది. బండికి అమర్చిన కొద్ది రోజుల్లోనే వంకర్లు పోతూ ఉండడంతో వాహనదారులు మండిపడుతున్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల నిబంధన అంతంత మాత్రంగానే అమలవుతోంది. 2013 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు చాలా మంది హై సెక్యూరిటీ ప్లేట్లు అమర్చుకోలేదు. వెహికల్ తీసుకున్నప్పుడు ముందుగానే ఫీజులు వసూలు చేస్తున్న సంస్థ వాటిని బిగించేటప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదంటున్నారు వాహనదారులు. ఫీజులకు ఒకసారి నెంబర్ ప్లేట్లు బిగించేందుకు మరోసారి క్యూ కట్టాల్సి వస్తోందంటున్నారు. నెంబర్ ప్లేట్ ఉన్నది కదా, మరీ పత్లా ఉన్నా సార్, అది సర్వీసింగ్ చేస్తాం కదా, సర్వీసింగ్ చేసినా మరీ వంగిపోతున్నది. అది కొద్దిగా స్టాండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. నెంబర్ కలర్ పోతున్నాయి, కొద్ది కలర్ చేస్తే కొద్దిగా గట్టి చేస్తే బాగుంటుంది సార్. నెంబర్ ప్లేట్ల బిగింపుకు అవసరమైన సిబ్బంది రవాణా శాఖ దగ్గర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. కొందరు ఈ క్యూ లైన్ చూసి నెంబర్ ప్లేట్లు ఫిట్టింగ్ కు వెనక్కి తగ్గుతున్నారు. ఎంతో కష్టపడి హై సెక్యూరిటీ ప్లేట్ తీసుకున్నా కొద్ది రోజులకే వంకర్లు తిరిగిపోతున్నాయి. బండి కంటే నెంబర్ ప్లేట్ నే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి వస్తోంది. బండికి డ్యామేజ్ అయితే రిపేర్ చేయించుకోవచ్చు, కానీ నెంబర్ ప్లేట్ డ్యామేజ్ అయితే పెద్ద తతంగమే ఉంది. దాని స్థానంలో కొత్తది రావాలంటే ఆ నెంబర్ ప్లేట్ ఎలా డ్యామేజ్ అయ్యిందో ఆర్టీఏకి వివరించి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. నెంబర్ ప్లేట్ ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అది అసలు క్వాలిటీ అసలు బాగాలేదన్నమాట. ఊరికనే బెండ్ అయిపోతుంది, అది స్టిఫ్నెస్ లేదు. సర్వీస్ కి ఇచ్చినప్పుడు కూడా అది ఏంటంటే జస్ట్ రివిట్స్ చేశారు వాళ్ళు, అవి ఊసిపోతున్నాయి అనమాట. బయట చేసుకునే ప్లేట్సే ఇంకా క్వాలిటీ బాగున్నాయి దీనికంటే. సో మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఈ బోర్డు వేయించుకున్నాను 2 months అవుతుంది. అంతలోనే చూడండి ఎలా విరిగిపోతుంది, వంకర అయిపోయింది. దీనికంటే ఇంకా బయట తీసుకోవడం బెటర్ కదా, మరిగిపోతుంది, అది నెంబర్ కూడా పోతుంది అసలు. రవాణా శాఖ అధికారులు మాత్రం ప్లేట్స్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. నెంబర్ ప్లేట్ క్వాలిటీనే తక్కువ, ఎంత వసూలు చేసిన డబ్బుకు తగినట్టుగా లేనందువల్ల చాలా మంది పబ్లిక్ చాలా డిసాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ కు 245 కలెక్ట్ చేస్తున్నారు, అలాగే 620 వరకు కార్లకు కలెక్ట్ చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు వాళ్లకు 4 స్క్రూలు బిగించండి 4 కార్నర్లకు, అప్పుడు అది గట్టిగా అతుక్కుంటుంది, ఫర్మ్గా ఉంటుంది అని చెప్పినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. మాకు అగ్రిమెంట్లో 2 స్క్రూలు అనే ఉంది కనుక 2 స్క్రూలే బిగిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విషయంలో వాహనదారుల ఇబ్బందుల గురించి కాంట్రాక్ట్ సంస్థ పట్టించుకోవడం లేదు. వీటిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదంటున్నారు వాహనదారులు.